నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హోలియా దాసరి సంఘం రాష్ట్ర నాయకులు ఆదిమూల వెంకటేష్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే తమ్ముడు. ఎట్లా చూస్తారన్న ఇప్పుడు జరిగింది వర్గీకరణ ఏదైతే ఉందో దానిలో కూడా కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని కులాలకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి గతంలో ఏబిసిడి ఉన్న దాన్ని ఇప్పుడు మూడు మూడు గ్రూపులకు మాత్రమే పరిమితం చేశారు. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారండి? అందుకనే కదా మాకు గతంలో ఏబిసిడీలు ఉన్నప్పుడు మాదిగా ఉపకులం కిందకు ఉన్నాము. ఇప్పుడు వర్గీకరణలో భాగంగా ఇప్పుడు మాల ఉపకులం కిందకి వేశారు, అంటే గ్రూప్ 3లో వేశారు. ఇంతకుముందు గ్రూప్ సిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈ మాలలతో మేము తట్టుకోలేము కాదు. కాబట్టే ఇంకా మా ఉపకులాలు ఇప్పుడు మ్యాక్సిమంగా ఇంతకుముందు ఏం చేశారు, ఈ బేడబుడుగ జంగము కొన్ని కులాలను తీసుకొని గ్రూప్ 1లో యాడ్ చేశారు. అలాగని ఎప్పుడు మాకు కూడా ఈ మాల వర్గం తప్పించి మాకు ఎన్ని కులాలు ఉన్నాయి, మాది ఒక 2,50,000 ఉంటాయి. మాల వర్గం తీసేస్తే మాకు ఒక 1% అనేది ఒక సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం తమ్ముడు. అంటే నిన్న ఇదే అంశం మీద నిన్న సీఎం ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పారు, ఎలాంటి వాళ్ళు అంటే మార్పులు చేర్పులు ఉన్నాయి అని చెప్పి యాక్సెప్ట్ చేసిరా, ముందస్తు మేము అన్ని మంచిగా చేస్తామని చెప్పారు? లేదు, వాళ్ళు ఏమన్నారంటే ఇది సుప్రీంకోర్టు తీర్పు రాగానే మేము త్వరగా దీన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేశాము, ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశాము. ఆ సబ్ కమిటీ దానికి మన ఉత్తమ్ కుమార్ సార్ని చైర్మన్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఇది ఆ లెక్క ఈ లెక్క ఉండొద్దు, ఒక జ్యుడిషియల్ ప్రకారం మూమెంట్ ఇవ్వాలని చెప్పి ఇక వర్గీకరణ కమిటీ చైర్మన్గా షమీమ్ అఖ్తర్ గారిని చేశారు, రిటైర్డ్ జడ్జిని. అయితే ఆయన ఆధ్వర్యంలో ఎంత తిరిగినరు దాన్ని బట్టి ఆయన చేసిన సర్వే దాని ప్రకారము ఆ రికార్డ్ అనేది మన ప్రభుత్వానికి వాళ్ళు సమర్పిస్తే వాళ్ళు ఆ లెక్క ప్రకారం ఇచ్చారు. మేము జ్యుడిషియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిణామం ఇది, దాని ప్రకారం మేము కూడా పోతామన్నారు. సరే సార్, జరిగింది కరెక్టే. ఇవాళ మేము ఉన్నాము, చాలా జనాభా తక్కువ పరంగా చూస్తారు. 2011లో అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన జనాభా 8,400 ఉన్నారు. నేను గ్రేటర్ హైదరాబాద్గా 2015 నుంచి 2018 వరకు ఉన్నాను. ఆ 18లో ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో 12,000 జనాభా ఉంది. ఈ కులగణన చేసి ఈ వర్గీకరణ చేసి మాది ఎంత ఉందో మాకేమొస్తుందో అని ఒక న్యాయబద్ధంగా ముంగడు పోతారు అనుకున్నాం. కానీ ప్రభుత్వం చెప్పిన విధానం చూస్తే మా కులగణనలలో కనీసమైన మేము 1,00,000 వరకు జనాభా ఉంటాం. ఈ 1,00,000 వరకు జనాభా కూడా మాకు ఏం లేదు, కనీసం 10,000 జనాభా చూపెట్టలేదు. మా జనాభాలో ఇంత అన్యాయం జరిగిందంటే ఆలోచించండి. ఇవాళ మేము కింది స్థాయిలో ఉన్నాం. ఒక డాక్టర్లు కానీ ఒక ఇంజనీర్గా పెద్ద స్థాయిలుగా రాజకీయంగా అయితే ఏది ఉందంటే ఒక చిన్న ఉప సర్పంచ్, ఎంపీటీసీ ఇవే ఉన్నాం మేము. ఒక సర్పంచ్ కూడా కానీ దీని స్థితిలో ఉన్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా అయితే చెప్పుకోవడానికి ఏళ్ళ మీద లెక్క పెట్టినా కూడా హైయర్ ఎడ్యుకేషన్ లేదు తమ్ముడు. కాబట్టి దీంట్లో సార్ కూడా వినిపించాం. అయితే ఇంకోటి ఏంటంటే మాకు సర్టిఫికేట్ల ప్రాబ్లం. ఆ సర్టిఫికేట్ల ప్రాబ్లంలో కూడా నిన్న ఒక స్వామికి మేము వినతి పత్రం ఇవ్వ జరిగినాము. మాకు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక 15 రోజులలో మీ కార్డు వంచు కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇస్తాను కూడా మాకు మందకృష్ణ మాదిగా అన్న ఆధ్వర్యంలో కూడా మాకు మాట ఇచ్చిర్రు. అది మనం ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఇక వర్గీకరణ ఏమంటున్నంటే మీకు 2 కులాలు అక్కడ 2 కులాలు అక్కడ అటు ఇటు చేయగలుగుతాము, కానీ అది కూడా లెవెల్ ప్రకారం రావాలి. ఈ లెవెల్ ప్రకారం రావాలంటే మళ్ళా దాన్ని ఏం చేయాలి, చేర్పులు మార్పులు చేయాలనే అధికారం ఉన్నా కూడా రిటైర్డ్ జడ్జి షమీమ్ అఖ్తర్ గారికే ఉందని లోకప్తంగా చెప్పిండు. మీకు వాళ్ళతోని మేము మాట్లాడండి, మీకు కావాలంటే టైం కూడా కేటాయిస్తాం వాళ్ళతోని. అక్కడ మీ వివరణలు మొత్తం ఇస్తే వాళ్ళు మీకు చేర్పులు మార్పులు చేసి మళ్ళీ మా దగ్గర పంపిస్తే మేము దానికి కట్టుబడి ఉండమని చెప్పి మాకు ముఖ్యమంత్రి వారు మాట ఇచ్చారు.